భూమన కుటుంబం తనపై చేస్తున్న ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో ప్రైవేటు హోటల్లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ దౌర్జన్యం, దొంగ ఓట్లతో కరుణాకర్ రెడ్డి గెలిచాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో నైతికంగా తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ అభ్యర్థి సుగుణమ్మనే అని, అధికారులను బెదిరించి తానే ఎమ్మెల్యేగా భూమన ప్రకటించుకున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా భూమన ఎన్నికల్లోనూ గెలవలేదన్నారు. చిత్తూరు నుంచి ఒక్క రౌడీని కూడా తాను తిరుపతికి తీసుకురాలేదని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కడప, రైల్వే కోడూరు, రాజంపేటల నుంచి రౌడీలను తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డే అని విమర్శించారు. ఆలూరు శ్రీనివాసులు అనే వ్యక్తిని తనకు పోటీగా తిరుపతిలో నిలబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజంపేట నుంచి ఆలూరు శ్రీనివాసులను తీసుకువచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్లబుల్లి మాటలు తిరుపతి ప్రజలు నమ్మరని తెలియజేశారు. తిరుపతిలో రాజారెడ్డి నాటిన కలుపు మొక్క కరుణాకర్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవులన్నీ భూమన కుటుంబంలోనే ఉన్నాయని, రోడ్ల విస్తరణ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచేశారని, టీటీడీలో కాంట్రాక్టు పనులకు కమిషన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. వేదికి గంజాయి వ్యాపారం చేసిన వ్యక్తి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అని విమర్శించారు. గత వారం రోజులుగా తన ఎన్నికల ప్రచారాన్ని సక్రమంగా జరగనివ్వలేదని వాపోయారు. ప్రచారానికి అనుమతి ఉందని స్వయంగా పోలీసులు చెప్పినా వైసీపీ నేతలు లెక్క చేయలేదని తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో అభినయ్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని తెలియజేశారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల్లో పనిచేయాలని విన్నవించారు. వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించకండి అని హితవు పలికారు. నైజం ఏమిటి అనేది తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. మొట్టమొదటిగా కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరూ కూడా తెచ్చుకొని గెలవడం తెలిసిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున 840 ఓట్ల చిలుకుతో గెలుపొందితే రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మీరు తప్పుకోండిని ఆ రోజు బెదిరించి, అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి 340 ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. మొన్నటికి మొన్న 2009 ఎన్నికల్లో చిరంజీవి గారిని కెన్సస్ హోటల్లో ఎన్నికల ముందు దౌర్జన్యం చేసి కొట్టి కెన్సస్ హోటల్లో రూములో నుంచి కెన్సస్ హోటల్లో బస్టాండ్ ముందుకు సాక్షాత్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ కూడా చూస్తున్నారు. నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన దమన కాండలు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. తిరుపతి ప్రజలందరికీ తెలుసు, అంబేద్కర్ గారికి కూడా తెలుసు. చిత్తూరు నుంచి నేను 25 మందిని తీసుకొని వచ్చి నామినేషన్ వేశానని చెప్తున్నాం. ఎన్నికల ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. లిస్టు తీసుకో, ఎవరు చిత్తూరు నుంచి ఎంతమంది చేశారో, నువ్వు ఎంతమంది చేశావో మాకు అవసరం లేదు. నీకు కాకుంటే నీ కుచ్చిత బుద్ధితో, దొంగ బుద్ధితో, అలవాటుతో రాజంపేట నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నామినేషన్ వేస్తే భయపడి రాజంపేటలో ఉన్న ఆలూరి శ్రీనివాసులని తీసుకొచ్చి 143 నియోజకవర్గం అని తప్పుడు అఫిడవిట్ ఆర్ఓ దగ్గర దాఖలు చేసి, ఇది 167 కాన్స్టిట్యున్సీ తిరుపతి. ఆయన వేసిన నామినేషన్ పత్రాలలో 143 కాన్స్టిట్యున్సీ రాజంపేట అని రాశారు. అటువంటి తప్పుడు పేరుతో ఒళ్ళంతా భయపడి అదురు పుట్టుకొని నీకు భయపడి సాక్షాత్తు ఆరణి శ్రీనివాసులకు ధీటుగా ఆలూరు శ్రీనివాసులను తెచ్చి నువ్వు నీ బుద్ధి, నైతిక బుద్ధి ఇక్కడే తిరుపతి ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నావు, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు ఎన్నో ఉన్నాయి తిరుపతి పట్టణంలో. నీ విధంగా చేసిన అధికారాన్ని అడ్డదొడ్డంగా తెచ్చుకొని చేసిన దురమార్గాలు, నువ్వు చేసినంత చెడ్డ పని తిరుపతి పట్టణంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. చరిత్రలో మిగిలిపోతావు, చరిత్రహీనుడిగా నువ్వు ఉంటావు. ఆఖరి రోజులు నీకు వచ్చాయి. ఖచ్చితంగా కూడా నువ్వు డిపాజిట్లు కూడా గల్లంత, నీ కొడుక్కి అభినయ్ రెడ్డికి డిపాజిట్ కూడా గల్లంత అవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనంతరం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
అధికారులు కూడా హెచ్చరిస్తున్నా, దయచేసి అధికార పార్టీ తొత్తులుగా ఉండొద్దండి, ప్రజల పక్షాన నిలబడండి. మీరు ఇదే విధంగా కానీ చేస్తూ పోతే ఖచ్చితంగా అధికారంలోకి ఎన్డీఏ రాబోతా ఉంది. ఈరోజు ఎవరెవరు అధికార పార్టీ పక్షాన కొమ్ము కాస్తున్నారో వారందరినీ చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఒక పక్క వీళ్ళు ప్రతిసారి వింటున్నా, నేను అభివృద్ధి చేశామని చెప్పి. ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు, మిత్రులారా, ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు కోసం కొన్ని వేల చెట్లు కొట్టారు తిరుపతిలో, కొన్ని వేల చెట్లు. ఈరోజు ఎండాకాలం ప్రజలు కానీ యాత్రికులు కానీ నిలబడాలంటే చెట్లు లేవు, అన్నీ నువ్వు కదా కొట్టింది. అదే అభివృద్ధి అంటే అభినయ్. ఎన్డీఏ కూటమి తరఫున మేము నివేదిక ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా పోలింగ్ రోజు కేంద్ర అదనపు బలగాలతో తిరుపతిలో ఎన్నికలు జరగాలి. ఎందుకంటే వీళ్ళు అంగబలం అర్ధబలంతో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఎన్డీఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రచారం జరుగుతూ ఉంటే అడుగడుగున అడ్డం తగులుతూ ఉండేది వైసీపీ నాయకులు. మేము చాలా క్లియర్గా చెప్పాం. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, అలాగే కలెక్టర్ గారిని కూడా కలిసాం. తిరుపతిలో సజావుగా ఎన్నికలు జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నది మీరు, కానీ ఆ బండాన్ని మా మీద వేస్తున్నారు. ప్రజలేమి అంత కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని లేరు. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వైపు ఉంది. మీరు ఏమి చేసినా ప్రతి వార్డులో కూడా తండోపతండాలుగా వచ్చి ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. తథ్యం ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు గెలిచే తథ్యం మీకు చెప్తున్నాం. ఈ అరాచకాలు దీంట్లో అన్ని క్లియర్గా ప్రెస్ వాళ్ళకు కూడా ఇది ఇస్తాము. దీంట్లో ఎవరో అరాచకాలు చేసింది మున్సిపల్ యునానిమస్ ఎలా అవుతుంది? మీరు అన్ని సెలక్షన్ పెట్టుకొని ఒక చదువుకున్న ప్రాంతంలో విద్యావేత్తలు ఇంతమంది ఉంటే ఓటు వేయకుండా 49 యూనిట్లో యునానిమస్ ఎలా అవుతుందని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు ఒక ఎక్స్ఎమ్మెల్యేను మీరు నామినేషన్ వేస్తూ ఉంటే తరిమింది ప్రజలంతా చూశారు. రాబో రోజుల్లో ఇవి అంత సింపుల్గా లేదు. మీరు ఎక్కడ గలాటలు చేసినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ గలాటాలకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నదనే విషయాన్ని మేము క్లియర్ కట్గా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు కూడా మరి వారికి అధికారం ఉందనేసి కనీసం ప్రచారం కూడా సజావుగా సాగనీయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృత చర్యలు రౌడీయిజమే కాదు వాళ్ళు చేస్తున్నటువంటిది. ఈ వికృత చర్యలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మరి రేపు జరగబోయేటువంటి శాసక ఎన్నికల్లో 267 బూతులకు కూడా సమస్యాత్మకంగానే భావించి ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకొని కేంద్ర బలగాలతో మైక్రో అబ్జర్వర్లతో తప్పకుండా ఈ ఎలక్షన్లు జరగాలని మేము ఎన్డీఏ కూటమి తరఫున కోరుకుంటున్నాం. తప్పకుండా అది జరిగితేనే మరి తిరుపతి నగరంలో న్యాయం జరుగుతుంది, ధర్మం రక్షింపబడుతుంది. కాబట్టి మేము కోరేది, తిరుపతి నగర ప్రజలు కూడా కోరుకుంటుండేది కూడా అదే. కాబట్టి తప్పకుండా ఓటర్ని ఓటు వేసుకునే అవకాశం కల్పించండి అని మేము ఎలక్షన్ కమిషన్ని, అధికారుల్ని అందరినీ కూడా కోరుతున్నాం.